అమ్మా సావిత్రమ్మ ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. మీ దగ్గరికి నేను వస్తా. నాన్నగారు భగవద్గీతని దగ్గరుండి రికార్డ్ చేయించారు. అందులో ఉన్న చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే నాన్నగారు విస్మరిస్తే అవి పట్టుకుని మరీ ఏమంటే ఇక్కడ తప్పు పాడారని కరెక్ట్ చేయించారు. అలాంటి మీ ఆశీస్సులు ఈ వేదిక మీద మాలాంటి వాళ్ళు పొందటం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆ భగవద్గీతని ఈ మార్గంలోకి తీసుకువెళ్తున్న మీ ఆశీస్సులు మాకు ఎంతైనా కావాలి. శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశిస్తేనే, ఆదేశిస్తేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఆయన్ని కొంతవరకు రుచి చూపించారు. భగవద్గీత శ్లోకాలు కొన్ని పాడమని, మిగతాది నీకోసం వదిలిపెట్టారు నాయన. అది నువ్వు పూర్తి చేసావు. ఇంతకన్నా మహద్భాగ్యం ఏం కావాలి? ఏదో ఒక రత్నగర్భ అంటారు. నేను నిజంగా రత్నగర్భని. ఎందుకంటే నీలాంటి బిడ్డలందరూ ఉండగా మాకు తక్కువే ఉంది తల్లికి. ఇక కృష్ణుడు ఆదేశం ప్రకారంగానే అన్నీ జరుగుతాయి. తప్పకుండా ఇది నమ్మేవాళ్ళం మనమంతా సనాతనులం. ఇది భగవంతుడి ఆదేశం. ఒక మాట చెప్పారు గంగాధర శాస్త్రి గారు. ఆయన ఘంటసాల గారిని చూడలేట. ఆయన 7 ఏళ్ళు ఎప్పుడు పోయారని చెప్పారు. భగవద్గీత చేయడానికి 7 ఏళ్ళు పట్టింది ఆయనకి. సరిగ్గా అది సమన్వయం అయింది. ఇన్ని అధ్యాయాలు ఇవ్వడం చాలా గొప్ప విశేషం. శ్రీకృష్ణుడు మనందరి తరపున శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తాడు తను. తప్పకుండా ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆయన అందరూ వేణువుల్లా కొనియాడతారు.